ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణాల కోసం నిధులు కేటాయించి మంజూరు చేయాలని కోరారు. పీఎంఏవై అర్బన్ పథకంతో పాటు పట్టణాభివృద్ది విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన సీఎం రేవంత్ మాట్లాడుతూ దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలో ఉన్నారని తెలిపారు. పీఎంఏవై 2.0 చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన వివరాలు పూర్తి ప్రణాళికతో సన్నద్దంగా ఉంది అని చెప్పారు. దేశంలోని మహానగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్ 1 కింద 6 కారిడార్లను గుర్తించామని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కారిడార్ల నిర్మాణానికి 24,269 కోట్ల వ్యయం అవుతుందని, ఈ డీపీఆర్లను ఆమోదించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం కింద వీటిని చేపట్టి నిధులు కేటాయించాలని సీఎం కోరారు.